మావోయిస్టు అగ్రనేత హిడ్మాకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. హిడ్మా కూతురు వంజం కేశ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె తలపై 4 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆమె స్థానికంగా గుత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2016లో ఆమె పార్టీలో చేరారు. గుత్తికోయ కమిటీ సభ్యురాలుగా 2021 నియమితులయ్యారు. 2022లో స్థానికంగా ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యుడైనటువంటి రమేష్ను ఆమె వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకు సంబంధించి కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కోమింగ్ నిర్వహిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతున్న ఈ క్రమంలో ఇక మరీ ముఖ్యంగా అగ్రనేత హిడ్మాకు సంబంధించి ఆయన సొంత గ్రామంలో ఆయన తల్లితో కూడా పోలీసులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన కూతురు వంజం కేశ పోలీసుల ఎదుట లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో హిడ్మాకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. హిడ్మా తలపై ఇప్పటికే పోలీసులు భారీ నజరానా ప్రకటించారు, భారీ రివార్డు ప్రకటించారు. తాజాగా ఆయన కూతురు కేశాపై కూడా 4 లక్షల రివార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఇది మావోయిస్టులకు ఒక ఎదురు దెబ్బ అని చెప్పాలి. మరి ముఖ్యంగా అగ్రనేత హిడ్మాకు సంబంధించి హిడ్మా టార్గెట్గా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న ఈ నేపథ్యంలో స్వయంగా అతని కూతురు లొంగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టులకు ఇది షాక్ అని చెప్పాలి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, మావోయిస్టుల అగ్రనేత హిడ్మా కూతురు కేశ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? దాస్ అయితే ఈ మావోయిస్టు పార్టీ గుత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం హిడ్మా కూతురు వంజం కేశ అలియాస్ జెన్నీ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట అయితే లొంగిపోయారు. లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను కూడా వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ మండలం రాసపల్లి గ్రామానికి చెందినటువంటి హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆయన కూతురు వంజం కేశ కూడా చిన్నతనంలోనే చైతన్య నాట్య మండలిలో అయితే పనిచేశారు. మావోయిస్టు పార్టీకి చెందినటువంటి సభ్యులతో పరిచయాలు కావడంతో పాటు 2016లో పామేడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ అలాగే గుట్టి కమల ద్వారా మావోయిస్టు పార్టీలో అయితే చేరారు. కేశ 2 సంవత్సరాల పాటు పుణ్యం జోగ ఆధ్వర్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేసింది కేశ. ఇదే సంవత్సరం కేసీఆర్ పార్టీ నాయకత్వం అబూస్మడ్ ప్రాంతానికి అయితే బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలుగా కూడా నియమించారు. ఆ తర్వాత 2021 సంవత్సరంలో కేంద్ర మావోయిస్టు నాయకత్వం కేశాను గుత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలుగా అయితే నియమించింది. 2022 డిసెంబర్ వరకు కూడా ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలుగా పనిచేసినటువంటి కేసీఆర్ దళంలోనే వివాహం కూడా చేసుకుంది. అయితే మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడైనటువంటి రమేష్ ను పెళ్లి చేసుకుంది, ప్రేమ వివాహం కూడా చేసుకుని ఉత్తర బస్తర్ డివిజన్ లో కొద్ది కాలం పనిచేసింది కేసీఆర్. అయితే అనంతరం 2024 ఏప్రిల్లో తిరిగి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ గా బాధ్యతలు కూడా చేపట్టింది. కొంతకాలం క్రితం కేసీఆర్ భర్త మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడగా ప్రస్తుతం ఆయన జైల్లో కూడా ఉన్నారు. అయితే దళంలో పనిచేసినటువంటి సమయంలోనే వంజం కేసీఆర్ మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి వివిధ ఎన్కౌంటర్లలో కూడా పాల్గొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోయిలా బేడా స్టేషన్ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిపి పోలీసుల పైన కాల్పులు కూడా జరిగింది. సో ఈ ఘటనలో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు, మరొక పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. అయితే అబూస్మడ్ ప్రాంతంలో పోలీసుల పైన జరిపినటువంటి కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మరణించాడు. ఈ 2 ఘటనల్లో కూడా వంజం కేశ అలియాస్ ఎవరైతే జెన్నీ ఉన్నారో ఆవిడ నిందితురాలు. అయితే మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో వంజం కేసీఆర్ పైన ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించింది. సుమారుగా ఆమె పైన ఈ కేసీఆర్ జెన్నీ పైన సుమారుగా 4 లక్షల వరకు కూడా రివార్డు బహుమతిని అయితే ప్రకటించింది. ఎవరైనా చూసినా అడ్రస్ చెప్పినా లేదా ఆమెని ప్రాణంతో పట్టించినా కూడా ఆ బహుమతిని అందిస్తామని చెప్పి పోలీసు శాఖ మనకు రివార్డు ప్రకటిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తాం. దాదాపు దశాబ్ద కాలం పాటు అంటే 10 సంవత్సరాల కాలం పాటు కూడా మావోయిస్టు పార్టీలోనే కొనసాగినటువంటి వంజం కేసీఆర్ శుక్రవారం వరంగల్ సిటీ కిషోర్ ఎదుట అయితే లొంగిపోయింది. మావోయిస్టు పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత రావడం అలాగే ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేసీఆర్ లొంగిపోయినట్టుగా కూడా వరంగల్ సిటీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్నటువంటి పునరావాస పథకాలకు
ఆకర్షితులు అవుతున్నారని చెప్పేసి కూడా మనకు కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా సరెండర్ అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు కేసీఆర్ జనజీవన్ స్రవంతిలో కలిసిందని చెప్పేసి కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామదాస్. అయితే కేసీఆర్ ఏదైతే ఆమె లొంగిపోయినటువంటి తీరు ఉన్నదో దీని పట్ల అటు మావోయిస్టు పార్టీ సభ్యుల్లోనూ ఇటు మావోయిస్టులో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి హిడ్మా కూతురు ఒక దళంలో కీలకమైనటువంటి కొన్ని బాధ్యతలు స్వీకరించి ఆ బాధ్యతలు నిర్వర్తించి కూడా ఇప్పుడు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తర్వాత తమ వంతే అవుతుంది, మరి లొంగిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే లొంగిపోవాలా లేకపోతే ప్రాణాలు విడవాలా అన్నటువంటి సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి కూడా ఉంది మావోయిస్టులు అయితే రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్. సో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూతురు వంజం కేశ ప్రస్తుతం పోలీసులు ఎదుట లొంగిపోవడంతో బిగ్ షాక్ అనే చెప్పాలి మావోయిస్టులకి. ఆమె తలపై 4 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు ఇదివరకే. సో ఏ కారణాల చేత లొంగిపోయారు, ఎందుకనే అంశాలపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. ఇక ఆమె చిన్నతనంలోనే చైతన్య నాట్య మండలిలో చేరారు. తర్వాత లోకల్ గొత్తికోయ ఏరియా కమిటీలో చేరారు, సభ్యురాలుగా నియమితులయ్యారు. అక్కడ కమిటీ సభ్యుడిని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.